ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఎక్కువ మన తెలుగు స్టేట్స్ నుంచి అవుతున్నాయని చెప్పి నార్త్ లో పెద్ద టాక్. మీరు రైజ్ ఆఫ్ డ్రాగన్ సినిమా చూసారా? చూడలేదు. అందులో ఏంటంటే హీరో ఏం చేస్తాడంటే తనకి బీటెక్ అవ్వదు అనమాట. సో మనకి జాబ్ కావాలి. జాబ్ చేయడానికి ఏం చేస్తాడు, కన్సల్టెన్సీకి వెళ్తాడు. ఆ కన్సల్టెన్సీ ఏం చేస్తుంది అంటే ఇంటర్వ్యూని సెట్ చేస్తుంది. ఇంటర్వ్యూకి ఏంటంటే తను కెమెరా ఎదురుగా ఉంటాడు. ఆన్లైన్ ఇంటర్వ్యూ, బికాస్ మనకి ఈ కోవిడ్ తర్వాత ఇది ఒక ప్రసాదం లాగా ప్రతిదీ ఆన్లైన్ లో అవుతుంది కాబట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. సో లిప్సింగ్ ఇస్తాడు అనమాట. పక్కన క్వశ్చన్స్ అన్నిటికి వాళ్ళ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి ఈ రోజు జనరేటివ్ AI తోటి. ఓకే, పక్కన ట్యాబ్ లో పెట్టేసుకొని ఫేక్ చేస్తున్నారు. ఇంకొక విధంగా చూస్తే మన అదే బెటర్ ఏమో, అంటే వీళ్ళకి ఆ చీటింగ్ చేసేది ఇంకా అంత లెవెల్లో ఎదగలేదు. సో రేపు పొద్దున చీటింగ్ ఫస్ట్లో దొరకలేదు అనుకోండి పెద్దగా, అంటే ఇప్పుడు మీరు రాంగ్ ప్రాక్టీసెస్ తోటి పైకి వెళ్ళారనుకోండి, కింద పడితే అంతే గట్టిగా పడతారు, అంతేనా? ఇప్పుడు నేను 1 కిలోమీటర్ పైకి ఎక్కాను అనుకోండి, కింద పడేటప్పుడు నాకు దెబ్బ కూడా కిలోమీటర్ పై నుండి పడితే పెద్ద దెబ్బ తగులుతుంది. అదే ఒక మెట్టు ఎక్కేసాను అనుకోండి, కింద పడితే ఒక మెట్టు మీద పెడతాను కాబట్టి చిన్న దెబ్బ తగులుతుంది. సో మన వాళ్ళు దొరికారు ఇట్లాగా అంటే ఇంకా అంత పాడవలేదు. ఓకే, సో దానికి తగ్గట్టుగా రైట్ వేలో ఎర్లీ వేలోనే వీళ్ళు కరెక్ట్ కోర్స్ కరెక్ట్ చేసేసుకుంటే ఐ థింక్ దెర్ ఈస్ ఏ లాంగ్ వే టు గో.